హలో! హాయ్! ఈరోజైతే బిగినర్స్ కోసం మెంతి ఆకుతో పప్పు ఎలా చేశానో చూపిస్తాను. చూసేయండి. ముందుగా అయితే మెంతి ఆకు తీసేసుకొని బాగా వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకోవాలనమాట. తర్వాత కందిపప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ మెంతి ఆకుని కుక్కర్‌లోకి యాడ్ చేసేసుకుంటున్నాననమాట. తర్వాత 2 టమాటోస్ యాడ్ చేశాను చిన్న చిన్నవి. అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, ఆనియన్, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసేసి అవన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాననమాట. ఇలా అయితే ఉడికిపోయింది. తర్వాత పప్పు గుత్తి తీసుకొని అంతా బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్, ఎందుకంటే మిరపకాయలు వేసింటాం కదా! సో, కొంచెం చిల్లీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేయాలనమాట. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కావాలనుకుంటే ఇంగువ, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి అండి. వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి ఈ తాలింపులోకి వేసుకొని ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట తినేటప్పుడు. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని కాస్త అలా ఫ్రై చేసుకున్నాననమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అది మొత్తం అందులోకి యాడ్ చేసేసాను తాలింపులోకి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి మిక్స్ చేస్తే పప్పు అనేది సింపుల్‌గా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని, పప్పేసుకొని సైడ్‌లో పికల్‌తో తింటే సూపర్‌గా ఉంటుందనమాట. ట్రై చేయండి.